నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండిస్తూ నిర్మల్ జిల్లా బైన్సా మండలం సుంక్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. దేశవ్యాప్తంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతూ ఉండడంతో హిందువులు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండిస్తూ స్వామి వివేకానంద విగ్రహం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దేశంలో హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని కాంగ్రెస్ ముదోల్ సీనియర్ నాయకుడు కె గజానంద్ పటేల్ అన్నారు. ఉగ్రవాద దాడిలో అమరులైన వారికి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. మనం 2 నిమిషాలు మౌనం పాటించాలి. వారి ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటిద్దాం.